నా జీవితం తెరిచిన పుస్తకం. అవునా కాదా? సత్యవేళ్లు మిమ్మల్ని అడుగుతున్నా. ఈ జిల్లాలో పుట్టాను, మీ ముందర రాజకీయం చేశాను, నీతి నిజాయితీకి మారు పేరుగా రాజకీయం చేశాను తప్ప నేను ఎప్పుడు తప్పుడు రాజకీయాలు చేయలేదని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, నా జీవితంలో ఒక కేసు పెట్టారు. ఎప్పుడు పెట్టారంటే బాబ్లీ విషయంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో మహారాష్ట్రకు పోతే మహారాష్ట్ర పోలీసులు కేసు పెట్టారు. ఈ సైకో వచ్చి నా మీద 22 కేసులు పెట్టాడు తమ్ముళ్ళు అని మిమ్మల్ని చెప్తున్నా. నా మీద కాదు, అందరి నాయకుల పైన కేసులు పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెట్టాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అణగదొక్కి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసి తప్పుడు కేసులు పెట్టి వేధించి ఇప్పుడు పేదలకు పరుస్తావా సైకో? ఎవరికి చెప్తావని నేను అడుగుతున్నా. అంటే నువ్వు కేసులు పెడితే అది రైట్, మేము ఏదైనా గట్టిగా ప్రజల తరపున పోరాడితే మేమేదో బండబూతులు తిడుతున్నామని మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నా, ఈరోజు ఇక్కడ దళితులున్నారు. ఈ పార్లమెంటు అసెంబ్లీ దళితుల నియోజకవర్గం. ఈరోజు మీరు చూస్తే 27 సంక్షేమ పథకాలను రద్దు చేసిన దుర్మార్గుడు ఎవరు తమ్ముళ్ళు? ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని అడుగుతున్నా. సమాధానం చెప్పు. 27 పథకాలను ఎందుకు రద్దు చేశావో సమాధానం చెప్పి అప్పుడు మీటింగ్లు పెట్టు, సిద్ధం పెట్టు, మేం సిద్ధమను, అప్పుడు నేను సమాధానం చెప్తా. ఇంకో పక్క నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఎస్సీలకు రావాల్సినటువంటి సబ్ ప్లాన్ 28,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండా చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో. ఇంకో పక్క నేనున్నప్పుడు మీ అందరికీ భూమి కొనుగోలు చేసిచ్చాను, ఆస్తినిచ్చాను. అలాంటిది 3,000 ఎకరాలు కొనిచ్చాను. ఆ స్కీమ్నే తీసేసిన దుర్మార్గుడు సైకో ఇప్పుడు సామాజిక న్యాయం అని మాట్లాడతాడు. నేను అడుగుతున్నా, ఎస్సీలకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, ఇంకో పక్క కులాంతర వివాహాలు, ఇవన్నీ రద్దు చేసేశాడు. రద్దు చేసి సామాజిక న్యాయం అంటాడు. ఇంకో పక్క స్టాండప్ ఇండియా కింద దళితుల్ని పారిశ్రామికవేత్తలు చేస్తా ఉంటే దాన్ని కూడా రద్దు చేసిన సైకో ఇది సామాజిక న్యాయం అంటాడు. నేను అడుగుతున్నా, ఉచిత విద్యుత్ ఇచ్చాను నేను, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా? ఎస్సీలు ఆలోచించండి. ఉందా ఇప్పుడని అడుగుతున్నా మిమ్మల్ని. ఇంకో పక్క దళిత పారిశ్రామికవేత్తలకి రాయితీలు ఇస్తే రద్దు చేశాడు. మెడికల్ సీట్లలో బీసీ కేటగిరీలో సీట్లు రిజర్వేషన్ చేస్తే రద్దు చేశాడు. బ్యాక్లాగ్ పోస్టులు రద్దు చేశాడు. పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేశాడు. కేంద్ర సబ్సిడీలన్నీ రద్దు చేశాడు. దళిత ఉద్యోగుల స్టడీ లీవ్స్ రద్దు చేశాడు. అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ రద్దు చేశాడు. ఆ రోజు నేను కారు డ్రైవర్ గా ఉంటే దళితులకి ఇన్నోవా కార్లు కొనిచ్చి ఓనర్గా చేస్తే ఆ పథకాన్ని రద్దు చేసిన వ్యక్తి ఈ సైకో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇతని అహంకారం ఎంతవరకు వెళ్ళిందంటే, నేను విదేశ విద్యా విధానానికి అంబేద్కర్ పేరు పెట్టి కొన్ని వేల మందికి సహాయం చేస్తే ఆ పేరు మార్చి సైకో పేరు పెట్టుకొని అది కూడా ₹1 ఇవ్వలేదు. ఇది ఇతను చేసిన అన్యాయం. నేను అడుగుతున్నా, ఈరోజు చాలా మంది దళితులు ఈ పెత్తందారి ప్రభుత్వంలో దళితులు ఎవరన్నా నోరెప్పితే వాళ్ళ గొంతు నొక్కేసిన దుర్మార్గులు ఈ పెత్తందారులు ఈరోజు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. 4.5 ఏళ్లలో దళితుల పైన 6,000 కేసులు పెట్టారు. ఇంకో పక్క 188 మంది దళితులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఎవరైనా మద్యం పైన ప్రశ్నిస్తే ఇక్కడే ఒక పెత్తందారి పెద్దిరెడ్డి
నీ ఊరేది పెద్దిరెడ్డి అని అడుగుతున్నా. నీ పెత్తనం సత్యవేడు పైన నీ పెత్తనం ఏంటని అడుగుతున్నా. సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళో చెప్పండి. 200 టిప్పర్లు సత్యవేడు నుంచి ఇసుక గాని గ్రావెల్ గాని మట్టి గాని చెన్నై నగరానికి పోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పోయిందా లేదా తమ్ముళ్ళు? నేను వెళ్ళాను, సురుటిపల్లి దగ్గరికి వెళ్ళాను, నేనే చూశాను. జ్ఞాపకం ఉందా మీకు అడుగుతున్నా. నేను చెప్పింది వాస్తవం అయితే గట్టిగా చప్పట్లు కొట్టి ఖండించండి. అంటే ఆకాశమే అద్దుగా దోపిడీ చేశారు మీరు. కడాని ఇక్కడ ఫారెస్ట్ భూములుంటే యూకలిప్టిస్ వేస్తే 7,000 రూపాయలు టన్ను చేసేది 3,000 రూపాయలు కొనేసి దాంట్లో కూడా 4,000 రూపాయలు కొట్టేసిన దుర్మార్గులు ఈ సైకో బ్యాచ్. ఇంకో పక్క ఎర్ర చందనం వెంకటేశ్వర స్వామి సాక్షిగా స్మగ్లర్స్ కి డెన్ గా తయారు చేసి కడాన ఏదైతే రెడ్ శాండిల్ ఉన్నాయో ఎర్ర చందనం ఉందో ఆ స్మగ్లర్ ని చిత్తూరుకి ఎమ్మెల్యేగా పెట్టారంటే ఎంత అహంకారమో మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, ఒక ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డ్రైవర్ దళితుని చంపి ఇంటికి డోర్ డెలివరీ పంపిస్తే సైకో ముఖ్యమంత్రి నువ్వేం చేశావని అడుగుతున్నా. ఇంకో పక్కన దళితులకు శిరోమండనం చేస్తే ఆ ఎమ్మెల్యేకి కన్విక్షన్ ఇచ్చింది కోర్టు. ఇప్పుడు సీట్ ఇస్తావా, సీటు తీసేస్తావా, సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి 1-2గా తమ్ముళ్ళు చాలా చేశారు. అందుకే ఈ సత్యవేళలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వైఎస్